Hello, how are you all? This is from Manitikuri channel. So today I would like to discuss about the high level language and low level language. So here, uh, నేనైతే హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నా. జస్ట్ లుక్ ఎట్ హియర్. సో అవర్ కాన్సెప్ట్ ఇస్ టుడే హై లెవెల్ లాంగ్వేజ్ వర్సెస్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, సో యాక్చువల్గా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్ మీన్స్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అంటాం. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. ఓకే, సో మనం దీన్ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ దేనికన్నామంటే మనం రాసే సి కోడ్ కానీ లేకపోతే పైథాన్ కోడ్ కానీ, ఓకే, అండ్ మనం రాసే జావా కోడ్ కానీ, అండ్ ఆల్సో మనకి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, C++ అని, C# అని. ఈ అన్ని లాంగ్వేజెస్ మనకి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. సో అంటే ఈ సి లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్లో రాస్తాం. సో అన్ని టెక్స్ట్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, మిక్సింగ్ ఆఫ్ కీవర్డ్స్. సో ఆ కీవర్డ్స్ కూడా మనకి ఇంగ్లీష్లోనే కనబడతాయి. అండ్ మనం రాసే టెక్స్ట్ కానీ అండ్ మనం రాసే కీవర్డ్స్ కానీ అన్ని ఇంగ్లీష్లోనే కనబడతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పైథాన్ కూడా అలానే, అండ్ జావా కూడా అలానే, అండ్ C++ అండ్ C# కూడా అలానే అనమాట. సో మనం రాసే ప్రతి కీవర్డ్ కానీ, మనం రాసే ప్రతి హెడర్ ఫైల్ కానీ, మనం రాసే ప్రతి ఫంక్షన్ కానీ, మనం రాసే ప్రతి కోడ్ కానీ వీఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనం రాసే ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి దిస్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ మిషన్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మిషన్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే కొన్ని నిమోనిక్ కోడ్స్ ఉంటాయి. మీకు ఒకసారి పిక్చర్ చూపిస్తాను, పేజ్ నెంబర్ 2లో ఉంది. సో నిమోనిక్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకోండి, ADD అని రాస్తాం. అండ్ సమ్ ఆపరేషన్ చేయాలనుకోండి, సమ్ EAX అంటే నేను కొన్ని ఆపరేషన్స్ చేయాలంటే అది నేను రిమెంబర్ చేయాల్సి వస్తుంది. ఆర్ బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో అంటే బట్టి పట్టడం అనమాట. బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని ఆపరేషన్స్ చేయాలంటే ఓల్డెన్ డేస్లో మనకి ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ ముందర మనకి మిషన్ లాంగ్వేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడంటే మనకి 1940s మిషన్ లాంగ్వేజ్ కంప్యూటర్తో వర్క్ చేయించేవాళ్ళు. ఆ తర్వాత మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చి మనకి 1950s రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే హ్యూమన్స్ వచ్చేసి జీరోస్ అండ్ వన్స్ ఎంతవరకు గుర్తుపెట్టుకోగలరు? 2 నెంబర్స్ యాడ్ చేయాలన్నా జీరోస్ అండ్ వన్స్తోనే రాయాలి కోడ్. ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయాలన్నా, లైక్ ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయాలన్నా మనకి జీరోస్ అండ్ వన్స్తోనే రాయాల్సి వస్తుంది ఓల్డెన్ డేస్లో. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద రీజన్ మనకి జీరోస్ అండ్ వన్స్ నుంచి స్లోగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది అసెంబ్లీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయింది. ఓకేనా? సో అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది? 1950s అంటే ఎర్లీ 1950s అంటాం. సో అసెంబ్లీ లాంగ్వేజ్ 1950s రావడం స్టార్ట్ అయింది. సో ఈ 1950s అసెంబ్లీ లాంగ్వేజ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ నిమోనిక్ కోడ్స్ కూడా రావడం కొద్దిగా, అంటే లైక్ ఈ కోడ్స్ కానీ ఈ లెటర్స్ కానీ వర్డ్స్ కానీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైపోయేది. సో దాని తర్వాత స్లోగా మనకి సి లాంగ్వేజ్ స్టార్టింగ్, లైక్ C++ అని అండ్ జావా అని, ఓకే, C++ అని ఇలా రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ అన్ని లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో ఇది వచ్చేసి మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఏమంటాం? హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే,
సో వన్ మోర్ థింగ్, సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ అండ్ ఈ మిషన్ లాంగ్వేజ్ కానీ ఈజ్ కన్సిడర్డ్ అండర్ లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇంకో పేజ్ యాడ్ చేస్తాను. సో లుక్ ఎట్ హియర్. లో లెవెల్ లాంగ్వేజ్ కింద మనకి టూ కేటగిరీస్ ఉంటాయి. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ వస్తుంది, అసెంబ్లీ లాంగ్వేజ్, అండ్ మనకి సెకండ్ కేటగిరీ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. ఓకే, సో అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి నిమోనిక్ కోడ్స్ అండ్ మిషన్ లాంగ్వేజ్ వచ్చేసి జీరోస్ అండ్ వన్స్. సో ఒకసారి మీకు ఈ మిషన్ కోడ్ ఎలా ఉంటుంది అండ్ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి పిక్చర్ చూపిస్తాను. ఓకేనా, డిఫరెన్స్ మీకు కనబడుతుందా ఇక్కడ పిక్చర్? ఎస్. సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా ఇక్కడ మీవో, ఎంఓవి, ఈఏఎక్స్ ఇవన్నీ నిమోనిక్ కోడ్స్ అనమాట. ఈబిఎక్స్ అండ్ ఏదైనా వాల్యూ మూవ్ చేయాలన్నా మీ ఎంఓవి అని రాయాలి, వాల్యూ 5 ఇంటీజర్ ఇంటూ రిజిస్టర్, ఇలా మనం ఆపరేషన్స్ చేసేవాళ్ళం. దీన్ని మనం ఏమంటాం అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఏమంటాం? అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఇలా ఏదైనా వాల్యూ ప్రింట్ చేయాలన్నా కానీ, ఏదైనా టెక్స్ట్ ప్రింట్ చేయాలన్నా కానీ, ఏదైనా అవుట్పుట్లో ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూపించాలన్నా కానీ ఇలా మనం ఎంఓవి, ఈబిఎక్స్ అండ్ ఈఏఎక్స్ ఇలా నిమోనిక్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో దాని నుంచి ఇది వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. ఓకే, మిషన్ లాంగ్వేజ్ ఒకసారి చూస్తే క్లోజ్గా మీకు ఇక్కడ వాల్యూస్ వచ్చేసి జీరోస్, ఆల్రెడీ మీకు మిషన్ లాంగ్వేజ్ వచ్చేసి జీరోస్ అండ్ వన్స్ అన్నాను. సో ఇది వచ్చేసి మిక్సింగ్ ఆఫ్ హెక్సాడెసిమల్ వాల్యూస్ అండ్ బైనరీ నెంబర్స్ ఉన్నాయి. మిక్సింగ్ ఆఫ్ హెక్సాడెసిమల్ వాల్యూస్ ఆర్ బైనరీ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో హెక్సాడెసిమల్ వాల్యూస్ అంటే ఏం లేదు. హెక్సాడెసిమల్ వాల్యూస్ అంటే మిక్సింగ్ ఆఫ్ బైనరీ నెంబర్స్, బైనరీ అండ్ ఆల్ఫాబెటికల్ లెటర్స్. ఓకే, సో నేను నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో హెక్సాడెసిమల్ వాల్యూ అంటే ఏంటిది, సో దానికి ఎలా మనం కన్వర్ట్ చేయగలం బైనరీకి, అండ్ ఒక నార్మల్ డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయగలం, ఇవన్నీ నేను లేటెస్ట్ సెషన్స్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే జీరోస్ అండ్ జీరోస్ అండ్ ఇవన్నీ మనకి జీరోస్ అండ్ వన్స్కి ఇలా కన్వర్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద కాల్డ్ ఆఫ్ మిషన్ లాంగ్వేజ్. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ అంత కోడ్, ఎంటైర్ కోడ్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. ఫైనలీ జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ, ఈ జీరోస్ అండ్ వన్స్ కొనే కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎంటైర్ కోడ్ మనకి ఈ మిషన్ లెవెల్ లో లెవెల్ లాంగ్వేజ్ నుంచి ఫైనల్గా మనకి ఈ జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాల్డ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. విచ్ వన్? ఇక్కడ ఉంది కదా. ఎస్, దిస్ ఈస్ ద హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం సింపుల్గా. ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, విచ్ వన్? ఈ సి మనకి ఇక్కడ పిక్చర్ మీద రాస్తున్నాను కదా, ఈ పిక్చర్ మీద నేను రాసేది సి లాంగ్వేజ్ ఇది. ఓకే, ఇది సి లాంగ్వేజ్. సో మీరు ఇక్కడ క్లోజ్గా చూసుకుంటే ఏ వర్డ్ అయినా మనకి ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ అని, అండ్ ప్రింట్ ఎఫ్ హెలో టెక్స్ట్ హెలో వరల్డ్ ప్రింట్ చేయమని ఇలా మనం టెక్స్ట్ రాస్తాం. ఓకే, ఇదంతా మనం రాసే టెక్స్ట్ అంతా కానీ, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ కానీ, ఇదంతా రాసే టెక్స్ట్ ప్రతి వర్డ్, ప్రతి ఫంక్షన్ అండ్ ప్రతి హెడర్ ఫైల్ మనం రాసేది ఇక్కడ ఇంగ్లీష్లోనే రాస్తాం. ఇంగ్లీష్ అండ్ కీవర్డ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇది ఈజీగా హ్యూమన్ అయితే అర్థం చేసుకోగలడు. లైక్ ఈ హెడర్ ఫైల్ అంటే ఏంటి, ఈ టెక్స్ట్ ఎందుకు రాస్తున్నాం, ఇవి ఫంక్షన్ ఎందుకు వర్క్ అవుతుంది, ఈ రిటర్న్ జీరో దేనికి రాస్తాం, ఇవంతా డీటెయిల్గా హ్యూమన్ అయితే అర్థం చేసుకోగలడు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం సి లాంగ్వేజ్ని వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్ అంటున్నాం. ఓకే,
సో ఇలా మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటే దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లైక్ సి, జావా, పైథాన్ ఇలా వస్తాయన్నమాట. సో ఇంకా మీరు పైన చూసుకుంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ దాని తర్వాత మెషిన్ లాంగ్వేజ్. అండ్ ఒకసారి మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. ప్రాసెస్ వచ్చేసి ఏదైనా కోడ్ ఆల్వేస్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో all are using high level language only. All are using high level language. ఓకే. సో ఓకే సార్, ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాము అంటున్నారు. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటంటున్నా, ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటిది? సి గురించి. ఎస్. సో సి అనేది మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అన్న. ఎస్. సో మనం రాసే సి కోడ్ అల్టిమేట్గా ఒక కంపైలర్ ద్వారా దట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ ఇంటూ అసెంబ్లీ లాంగ్వేజ్. ఏంటిది? అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ మళ్ళీ మనకి మిషన్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతుంది. మిషన్ లాంగ్వేజ్. ఓకే. ఫైనల్గా మనం రాసే కోడ్ హై లెవెల్ అయినా దట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ ఇంటూ అసెంబ్లీ లాంగ్వేజ్. అండ్ ఆల్సో అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి ఆ కోడ్ మనకి మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాతే ఈ మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిన తర్వాతే నీ కంప్యూటర్కి టాస్క్ ఏంటిదో అర్థమవుతుంది. వాట్ టాస్క్, హౌ టు డూ, ఈ థింగ్స్ అన్నీ నీ కంప్యూటర్కి అర్థమవుతాయి అన్నమాట. ఓకే. అల్టిమేట్గా మనం రాసే కోడ్ హై లెవెల్ అయినా దట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ అసెంబ్లీ, దట్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్ట్ మిషన్ లాంగ్వేజ్. సో ఆ మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిన తర్వాతే నీ కంప్యూటర్కి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఏది ఫాస్ట్ సార్ అంటే మనకి లో లెవెల్ లాంగ్వేజ్ ఫాస్ట్. ఎందుకంటే దిస్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇస్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ CPU ఆర్ కంప్యూటర్. ఓకేనా? అదే మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అయితే నీ హై లెవెల్ లాంగ్వేజ్ ఎస్. సో అదే నీకు హై లెవెల్ లాంగ్వేజ్ అయితే వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్ దిస్ సి లాంగ్వేజ్ ఇస్ హై లెవెల్ లాంగ్వేజ్. ఎస్. సో ఈ సి లెవెల్ లాంగ్వేజ్ హై లెవెల్ అంటున్నా. సో ఈ సి లెవెల్ లాంగ్వేజ్ నువ్వు కంప్యూటర్కి చెప్పాలంటే లైక్ నువ్వు రాసిన టాస్క్ కానీ ఇక్కడ నీకు హెలో వరల్డ్ ఉందా? ఎస్. లైక్ నువ్వు హెలో వరల్డ్ అని టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకున్నావు ఇక్కడ. ఎస్. సో ఈ హెలో వరల్డ్ నువ్వు టెక్స్ట్ ప్రింట్ చేయాలనుకుంటే దట్ కోడ్ కంపల్సరీ షుడ్ ఏబుల్ టు కన్వర్ట్ సి ఇంటూ అసెంబ్లీ ఇంటూ మిషన్ కోడ్. ఓకే. సో ఇలా మనం రాసే కోడ్ సి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి అసెంబ్లీ లాంగ్వేజ్ కన్వర్ట్ అవ్వాలి, అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవ్వాలి. సో ఇలా మనకి 2 స్టెప్స్ తీసుకుంటుంది కన్వర్ట్ అవ్వడానికి మిషన్ లాంగ్వేజ్కి. లేకపోతే మనకి మిషన్కి అర్థం కాదనమాట వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ వీఆర్ డూయింగ్ లైక్ దట్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ హై లెవెల్ లాంగ్వేజ్ విల్ టేక్ లిటిల్ బిట్ స్లో టు పర్ఫార్మ్ ద టాస్క్ విత్ కంపారిటివ్లీ low level language. Little bit slow comparatively low level language. Okay, I hope you understand what is the things of how low level language and high level language, how it is working and all. And also మీరు మెటీరియల్ ఉంటే మెటీరియల్ రిఫర్ చేసుకోవచ్చు. ఐల్ బి ప్రొవైడింగ్ మెటీరియల్ ఇన్ సపరేట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. And do subscribe Manade Guru channel especially.